మీరు ఆల్రెడీ మానిటైజ్ అయినా, మానిటైజ్ అవ్వకపోయినా మీకు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఛానల్ మెంబర్షిప్స్ గురించి ఒక కొత్త అప్డేట్ అయితే యూట్యూబ్ తీసుకొచ్చింది. అది మనకి ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెడ్డది. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. ఈ ఈమెయిల్ వచ్చిన తర్వాత చాలామంది డౌట్స్ ఫేస్ చేస్తున్నారనమాట. మన ఛానల్ మెంబర్షిప్స్ని మనం ఫ్రీగా ఇచ్చేయాలా, ఒకవేళ అలా చేస్తే మనకు మనీ రావు కదా అని చెప్పి డౌట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో యూట్యూబ్ కొత్తగా మెంబర్షిప్ ట్రయల్ ఫీచర్ ఇచ్చింది కదా, దాని గురించి క్లియర్గా చెప్పబోతున్నాను. సో ఇప్పటికే మీ ఛానల్లో మెంబర్షిప్ ఎనేబుల్ చేసి ఉంటే, లేదా మెంబర్షిప్స్కి దగ్గరలో ఉంటే కనుక, లైక్ మానిటైజేషన్కి దగ్గరలో ఉంటే కనుక, ఎనేబుల్ చేసేలా ఉంటే కనుక ఈ కొత్త అప్డేట్ గురించి మీరు గ్యారంటీగా తెలుసుకోవాలి. ముందుగా మనకి వచ్చిన మెయిల్ ఏంటి అనేది చూద్దాము. చాలామంది వచ్చింది, ఎలిజిబుల్ క్రియేటర్స్కి వచ్చింది, కొంతమందికి రాలేదని మళ్ళీ భయపడకండి. యూట్యూబ్ ఏం చెప్తుందంటే, మీ టాప్ వ్యూవర్స్ ఉంటారు కదా, అంటే రెగ్యులర్గా మీ ఛానల్ని చూసే వ్యూవర్స్ని లాంగ్ టర్మ్ పెయిడ్ మెంబర్స్గా మార్చడానికి ఒక ఫ్రీ మెంబర్షిప్ ట్రయల్ అయితే ఇచ్చిందనమాట. సో మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు కానీ, బట్ జనరల్గా చెప్తాను, మీ సబ్స్క్రైబర్స్ ఉంటారు, దాంట్లో కూడా కొంతమంది మాత్రం మీ ఛానల్ రెగ్యులర్గా చూస్తారనమాట. సో వాళ్ళకి మీ మెంబర్షిప్ కంటెంట్ని ఫ్రీగా చూపించవచ్చు మీరు. సో క్రియేటర్గా మీరు ఒక్కొక్కరికి ఫ్రీ ట్రయల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయొచ్చు అంటే, జస్ట్ ఎలిజిబుల్ వ్యూవర్స్కి ఎవరైతే ఉంటారో ఆటోమేటిక్గా ట్రయల్ ఆఫర్ చూపిస్తుంది అనమాట మీ వ్యూవర్స్కి. సో మెంబర్షిప్ ట్రయల్ అంటే ఏంటి? మెంబర్షిప్ ట్రయల్ అంటే వ్యూవర్ ఒక నెల వరకు, అంటే ఒక 1 మంత్ వరకు కూడా మీ మెంబర్షిప్ పర్క్స్ని, అంటే మెంబర్షిప్లో ఉన్న వీడియోస్ అవ్వచ్చు, మెంబర్షిప్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ అవ్వచ్చు, వాటిలన్నింటినీ కూడా ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. సో ఈ టైంలో వ్యూవర్ నుంచి ఎలాంటి పేమెంట్ తీసుకోరు. అది రూల్ అనమాట, అది గైడ్ లైన్, కొత్త ఫీచర్ అది. అంటే వ్యూవర్కి ఇది ఒక టెస్ట్ డ్రైవ్ లాంటిది అనమాట. మన మెంబర్షిప్లో కంటెంట్ ఏముందనేది వాళ్ళు చూసి నేర్చుకోవడానికి, వాళ్ళు ఓకే మెంబర్షిప్ కంటిన్యూ చేయాలా రాదా అని తెలుసుకోవడానికి ఇది ఒక వాళ్ళకి ట్రయల్ లాంటిది అనమాట. ఇక్కడే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ట్రయల్ టైంలో ఈ 1 మంత్ వాళ్ళు ట్రయల్ తీసుకుంటారు కదా, వాళ్ళు మెంబర్షిప్ తీసుకుంటారు, మరి మనకు మనీ వస్తాయా అంటే రావు. సో ఎంతమంది ట్రయల్ తీసుకున్నా సరే మనకు మనీ రావు. కానీ దీంట్లో ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది, నేను చెప్తాను. ఈ ట్రయల్ పీరియడ్లో రెవెన్యూ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. కానీ ట్రయల్ పూర్తయ్యాక వ్యూవర్ ఎవరైతే ఆ మెంబర్షిప్ని క్యాన్సిల్ చేయకుండా కంటిన్యూ చేస్తారో, ఓకే బాగుంది మేము కంటిన్యూ చేద్దాం అనుకుంటే, వాళ్ళ దగ్గర నుంచి మనకి రెగ్యులర్ పేమెంట్స్ వస్తాయన్నమాట. జనరల్గా స్టార్ట్ చేయడానికి చాలా ఇనర్షియా ఉంటుంది అనమాట. ఎందుకు మెంబర్షిప్ తీసుకోవాలని డౌట్స్ ఉంటాయి. ఒకవేళ తీసుకున్న తర్వాత ఇది బాగుందని ముందుకెళ్ళిపోతారనమాట. సో దీంట్లో బెనిఫిట్స్ ఉన్నాయి, 3 బెనిఫిట్స్ ఉన్నాయి. కొత్త మెంబర్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఒక మన ట్రయల్ చూపిస్తున్నాం కాబట్టి. చాలామంది మనీ పెట్టే ముందు ట్రై చేయాలని అనుకుంటారు కదా. సో ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా చూసిన తర్వాత మన ఛానల్లో జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువ పెరుగుతాయి అనమాట. ముందే ఏం తెలియదు కదా మెంబర్షిప్లో ఏముంటుందని చెప్పేసి. నెంబర్ 2 వచ్చేసి కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. ట్రయల్ యూజర్స్తో మీరు మాట్లాడచ్చు, మెంబర్స్ ఓన్లీ పోస్టులు పెట్టచ్చు, మెంబర్స్ ఓన్లీ వీడియోస్ చేయొచ్చు, లైవ్ చాట్స్ చేయొచ్చు ఆ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళతో. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఒక కమ్యూనిటీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. ఓకే ఇదంతా మనం అనే ఒక ఫీలింగ్ క్రియేట్ అయితే కనుక వాళ్ళు కంటిన్యూ చేస్తారు మనకి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ఇందులో మనకి ఉన్న బెనిఫిట్ ఏంటంటే క్రియేటర్స్కి లాంగ్ టర్మ్ ఎర్నింగ్స్ కూడా వస్తాయి. ట్రయల్ అయిపోయాక చాలామంది పెయిడ్ మెంబర్షిప్స్ని కంటిన్యూ చేస్తారనమాట, వదిలేరు. సో బాగుంది అని చెప్పి కంటిన్యూ చేస్తారు. అప్పుడు మీ మంత్లీ మెంబర్షిప్ ఇన్కమ్ అనేది చాలా పెరుగుతుంది అనమాట. చాలా ఛానల్స్లో రెగ్యులర్ యాడ్ రెవెన్యూ కన్నా కూడా మంత్లీ మెంబర్షిప్ రెవెన్యూనే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. 10 times కూడా ఎక్కువ ఉంటుంది, 100 times ఎక్కువ ఉంటుంది మంచి ఛానల్స్, మంచి కంటెంట్ పెట్టే వాళ్ళకి. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యూవర్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు యూట్యూబ్ మొత్తం మీద ఒక్కసారి మాత్రమే మెంబర్షిప్ ట్రయల్ని రిడీమ్ చేసుకోగలుగుతారనమాట. అంటే ప్రతి ఛానల్కి వెళ్ళి మెంబర్షిప్ చూసేద్దాం, ప్రతి ఛానల్కి వెళ్ళి చెక్ చేసేద్దాం అంటే అలా కుదరదు. సో ప్రతి క్రియేటర్ దగ్గరికి వెళ్ళి ట్రయల్ తీసుకోలేరు, మొత్తం మీద ఒక ట్రయల్ మాత్రమే తీసుకోగలుగుతారు. సో జాగ్రత్తగా ఆచితూచి మనకి ఏ ఛానల్ అయితే మనకి హెల్ప్ అవుతుంది, ఏ ఛానల్ మెంబర్షిప్ని మనం ట్రై చేయాలనుకుంటున్నామో అది మనం ట్రై చేయడానికి ఒకే ఒక ఆప్షన్ అనమాట. సో మీరు మెంబర్షిప్స్ లెవెల్లో, మనం జనరల్గా మెంబర్షిప్స్ సెట్ చేసుకుంటాం కదా క్రియేటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మనం అక్కడ మ్యాక్సిమం 6 లెవెల్స్ అయితే పెట్టచ్చు. ఇది చాలామందికి తెలుసు. మానిటైజేషన్ గురించి కంప్లీట్ వీడియో సిరీస్ కూడా నేను చేశాను. ప్రతి లెవెల్కి వేరు ప్రైస్లు పెడతాము, వేరు రేట్స్ పెడతాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్క్స్ అనమాట. బాగా హయ్యర్ లెవెల్ ఎవరైనా తీసుకున్నారనుకోండి, వాళ్ళకి లోయర్ పర్క్స్ అన్నీ ఆటోమేటిక్గా వస్తాయన్నమాట. అంటే ఫస్ట్లో ఉన్న పర్క్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయన్నమాట. దీని గురించి నేను క్లియర్ వీడియో ఆల్రెడీ చేశాను, మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. మెంబర్స్కి ఏమేమి ఇవ్వచ్చు జనరల్గా అంటే, యూట్యూబ్ అనేది చాలా అలౌ చేస్తుంది. వాటిల్లో కొన్ని మెంబర్స్ ఓన్లీ వీడియోస్, అంటే మెంబర్స్కి మాత్రమే వీడియోస్ చేసేలాగా, మెంబర్స్ ఓన్లీ షార్ట్స్ కూడా మెంబర్స్ కోసం మాత్రమే చేసేలాగా, మెంబర్స్ ఓన్లీ లైవ్ స్ట్రీమ్స్, ఎవరైతే ఛానల్ మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళ కోసం మాత్రమే లైవ్ స్ట్రీమ్ అనమాట. కస్టమ్ బ్యాడ్జెస్, అంటే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క
బ్యాడ్జ్ లాంటిది ఇవ్వచ్చు. కస్టమ్ ఎమోజీస్ కూడా మనం పెట్టచ్చు అనమాట. అంటే ఇంత డ్యూరేషన్ ఉంటే ఈ ఎమోజీ, ఇంత డ్యూరేషన్ ఉంటే ఈ బ్యాడ్జ్, అలా అనమాట. మెంబర్స్ ఫస్ట్ వీడియోస్ కూడా చేయొచ్చు. అంటే మన వీడియోస్ ఏదైనా రిలీజ్ చేస్తే ఫస్ట్ మెంబర్స్కి ఇచ్చేసి తర్వాత సబ్స్క్రైబర్స్కి 1 డే తర్వాత అలా చేయడం అనమాట. ఇంకా మెంబర్స్ ఓన్లీ లైవ్ చాట్స్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఈ ఫీచర్ అందరికీ వస్తుందా అంటే లేదు, ప్రస్తుతానికి ఎలిజిబుల్ ఛానల్స్కి మాత్రమే వస్తుంది. మెంబర్షిప్స్ ఎనేబుల్ చేసి ఉంటే యూట్యూబ్ ఎలిజిబుల్ వ్యూవర్కి ట్రయల్ చూపిస్తుంది అనమాట. మీ దాంట్లో మెంబర్షిప్స్ ఎనేబుల్ చేసి ఉండాలి. సో అందుకే చాలామంది మాకు మెంబర్షిప్స్ ఇంట్రెస్ట్ లేదు అట్లా చెప్తూ ఉన్నా సరే గ్యారంటీగా ఆన్ చేసుకుని పెట్టుకోండి అని నేను చెప్తూ ఉంటాను. సో అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. మీకు వద్దు ఈ ట్రయల్ అని అనుకుంటే కనుక, మీ ఛానల్లో ఎవరో ట్రయల్ చూడకూడదు అనుకుంటే కనుక యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి ఎర్న్ ట్యాబ్లో మెంబర్షిప్స్లోకి వెళ్ళి మెంబర్షిప్ ట్రయల్ని టర్న్ ఆఫ్ కూడా చేసేయచ్చు మీరు సింపుల్గా. ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే ఈ మెంబర్షిప్ ట్రయల్లో నిజంగా వాల్యూ ఉందా అనేది మనం తెలుసుకోవాలి. ఆ ట్రయల్ అసలు ఉపయోగపడతా లేదా అంటే మన మెంబర్షిప్స్లో నిజంగా వాల్యుబుల్ కంటెంట్ ఉంటే, నిజంగా మనం మెంబర్స్కి ఏదైనా మంచి కంటెంట్ చేస్తున్నాము. చాలామంది ఛానల్స్లో ఇప్పుడు టెక్ ఛానల్స్ ఉన్నాయి, మెంబర్స్కి సెపరేట్ వీడియోస్ చేస్తూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళకి ఈ ఫీచర్ చాలా చాలా ఉపయోగపడుతుంది. కానీ మెంబర్స్ కోసమే ప్రత్యేకంగా ఏమీ లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఛానల్స్ ఉంటాయి మెంబర్స్ కోసం స్పెసిఫిక్గా ఏం చేయరు, కామెడీ ఛానల్స్ ఇట్లాంటివి అనమాట. ట్రయల్ వచ్చినా సరే వాళ్ళకి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మెంబర్స్ కోసమే వాళ్ళు సెపరేట్గా వీడియోస్ ఏమీ చేయరు అనమాట. సో ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మెంబర్స్ ఓన్లీ కంటెంట్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ అడ్వాంటేజ్ అవుతుంది. ఈ కొత్త ఫీచర్ గురించి మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్ చేయండి. మీ ఛానల్కి కూడా ఈ మెయిల్ వచ్చిందా అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఈ వీడియో మీకు గ్యారంటీగా హెల్ప్ అవుతుంది. అండ్ యూట్యూబ్ అప్డేట్స్ ఇంకా మంచి కూడా రాబోతున్నాయి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. ఈ మానిటైజేషన్ గురించి మీరు ఇంకొక విషయం తెలుసుకోవాలి. మానిటైజేషన్ ఎప్పుడు వస్తుంది అనే డీటెయిల్స్, అండ్ మానిటైజేషన్ వచ్చిన తర్వాత మీరు ప్రాసెస్ ఏం చేయాలి, ప్రాసెస్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను సెల్ఫ్ మానిటైజేషన్ 2026 అంటే మీ అంతటా మీరే సెల్ఫ్గా మానిటైజేషన్ చేసుకోగలిగేలాగా 2026 ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఒక కంప్లీట్ వీడియో సిరీస్ అయితే చేశాను అనమాట. మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. నేనేం చేయబోతున్నాను అంటే ఈ మెంబర్షిప్ ట్రయల్ ఎవరైతే చెక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఉపయోగపడాలని చెప్పి ఆ వీడియోస్ అన్నింటినీ కూడా నేను మెంబర్షిప్లోకి మూవ్ చేయబోతున్నాను. సో ఎందుకంటే రెగ్యులర్గా పెట్టాను, నేను వాటికి పెద్దగా వ్యూస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నేను ఆల్రెడీ చెప్పాను కూడా ఈ అందరికీ ఉపయోగపడవు, ఓన్లీ మానిటైజేషన్ రీచ్ అయిన వాళ్ళకి ఉపయోగపడతాయని చెప్పేసి. సో వాటిని నేను మెంబర్షిప్స్లోకి మూవ్ చేయబోతున్నాను అనమాట. అంటే ఎవరైతే ఛానల్లో జాయిన్ అవుతారో లేదా ఈ ట్రయల్ తీసుకుంటారో వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి. సో మీకు ట్రయల్ ఆప్షన్ వస్తే కనుక మీరు నా ఛానల్కి ఉపయోగించుకోండి. అఫ్కోర్స్ నాకు బెనిఫిట్స్ చెప్పా కదా, బెనిఫిట్స్ నాకు కూడా ఉపయోగపడతాను పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను అనమాట. మీరు మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అయ్యి ఫ్రీ ట్రయల్లో అయినా లేకపోతే రియల్ మెంబర్షిప్ తీసుకుందామని అనుకున్నా సరే తీసుకొని జాయిన్ అయ్యి ఆ వీడియోస్ మీరు చెక్ చేయొచ్చు. మనకి మనీ ఎప్పుడు వస్తాయి అండ్ ఎలిజిబిలిటీ ఏంటి, ఎలిజిబిలిటీ ఎప్పుడు వస్తుంది, మనకి ఎలిజిబిలిటీ అయిన తర్వాత ఎలిజిబిలిటీ తెచ్చుకోవడానికి మనం ఏం చేయాలి, ప్రాపర్గా జెన్యూన్ కంటెంట్ ఏం చేయాలి, ఎలాంటి కంటెంట్ చేయకూడదు, అలాంటి వీడియోస్ కూడా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ప్రాసెస్ మొత్తం క్లియర్గా ఫస్ట్ మన యాడ్సెన్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాంట్లో ఇష్యూస్ రాకుండా ప్రతి స్టెప్ కూడా క్లియర్గా మీరు యాజ్ ఇట్ ఈస్ చూస్ చేస్తే ఒక్క ఇష్యూ కూడా రాదనమాట. అంత క్లియర్గా ఐడి వెరిఫికేషన్ అవ్వచ్చు, అడ్రస్ వెరిఫికేషన్ అవ్వచ్చు, ఫైనల్గా బ్యాంక్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం అన్నీ పుట్ టుగెదర్ అనమాట. అన్నీ కలిపి ఉంటాయి ఆ వీడియోస్లో. మొత్తం 10 వీడియోస్ ఉంటాయి, సిరీస్ మొత్తం మీరు చూడొచ్చు. మెంబర్షిప్ ట్యాబ్లో ఉంటుంది. అండ్ మెంబర్స్ కోసమే కూడా నేను సెపరేట్గా వీడియోస్ అయితే చేయబోతున్నాను, ఎందుకంటే యూట్యూబ్ దాన్ని ఎంకరేజ్ చేస్తుంది. సో మెంబర్స్ ఓన్లీ లైవ్స్ కూడా చేయబోతున్నాను. ఈరోజు రాబోయే లైవ్ ఓన్లీ మెంబర్స్కి మాత్రమే ఉంటుంది అనమాట. లైక్ ఈవినింగ్ 6 PM ఆ టైంకి వచ్చే లైవ్ అనమాట ఇది. నేను అది కూడా పబ్లిష్ చేస్తాను, పోస్ట్ పెడతాను కమ్యూనిటీ పోస్ట్లో. సో ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో లేదా ట్రయల్ తీసుకున్నారో వాళ్ళంతా కూడా ఆ లైవ్లో పార్టిసిపేట్ చేసి క్వశ్చన్స్ అడగచ్చు, క్లారిఫై చేసుకోవచ్చు. సో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే, ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సిన, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా మానిటైజేషన్ రిలేటెడ్ అయినా లేదా మెంబర్షిప్ రిలేటెడ్ అయినా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. స్టే ట్యూన్ టు వికాస్ తెలుగు టెక్. అందరం కలిసి గ్రో అవుదాం.